Hello Andarki, welcome to my channel. So this video is about my first trip, that too with my colleagues. You know what, this is my first vlog. So ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను లైక్ మేము ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ ఉన్నాము, మాకు పర్ హెడ్ ఎంత బడ్జెట్ పడింది, సో ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. దానికంటే ముందు మీకు మా టీంని పరిచయం చేయాలి కదా. సో హీస్ మిస్టర్ అజయ్. మనుషులు మంచోళ్ళరా, మనిషి అంటేనే మంచోడు. అందరు మనుషులు మంచోళ్ళు కదా నాకు తెలియదు, కానీ ఈ మనిషి మాత్రం మంచోడు. సో నెక్స్ట్ లోహిత్. మీకు అర్థమయ్యే ఉంటుంది. సో హిస్ ఎ చిల్ గాయ్. సో నెక్స్ట్ వచ్చేసి జాహ్నవి. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలా అండి? అంటే తను ఎంత ఇన్నోసెంట్ అంటే పాపం ప్యాంపర్ మీద కూడా తెలియదు, అంత ఇన్నోసెంట్ అన్నమాట. నెక్స్ట్ రేష్మ అక్క. నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం. మీకు ఆ పాట వినగానే అర్థమై ఉంటుంది. సో ఈ అక్క వచ్చేసి మా హెడ్లందరికీ హెడ్ అన్నమాట. సో ఇది మా టీం. మా ఇంట్రో లేదనుకుంటున్నారా? చెప్పులు కుట్టేవానికి చెప్పులు ఉంటాయా, ఇంట్రడ్యూస్ చేసేవానికి ఇంట్రడక్షన్ ఉంటుందా? మేము విజయవాడ కనకదుర్గ టెంపుల్కి వెళ్తున్నాము అండ్ అలాగే చీరాల బీచ్కి వెళ్తున్నాము. సో మార్నింగ్ 4కి లోహిత్ కార్ తీసుకొని అజయ్ని పికప్ చేసుకొని నా దగ్గరికి, అంటే నేను గచ్చిబౌలిలో ఉంటా, సో నా దగ్గరికి ఒక 5:30 అలా వచ్చారు. సో 5:30కి మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ జేఎన్టీకి వెళ్ళి రేష్మ అక్కని పిక్ చేసుకున్నాము. ఆ తర్వాత ఉప్పల్కి వెళ్ళి జాన్విని పిక్ చేసుకున్నాము. సో వి స్టార్టెడ్ టు విజయవాడ. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి మధ్యలో ఒక హోటల్ కనిపిస్తే అక్కడ ఆగాము. అప్పుడు అరౌండ్ 8 అలా అవుతుంది టైము. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ మేమైతే విజయవాడకి స్టార్ట్ అయిపోయాం. ఏదైనా ఒక మంచి వ్యూ వస్తే ఆ వ్యూని క్యాప్చర్ చేద్దామని ఫోన్ తీసేలోపు ఆ వ్యూ వెళ్ళిపోతుంది. అందుకే ఇక ఫోన్ పట్టుకొని రెడీగా ఉంటున్నది, దాన్ని చూస్తే క్యాప్చర్ చేద్దామని చెప్పేసి. నేను అలా పట్టుకున్నప్పుడు ఏం వస్తలేవు. సో సాడ్. సో మధ్యలో అయితే అక్క రెడ్ బుల్ తాగుదామని ఒక ట్రైల్ అయితే వేసింది. అక్క ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమవుతుందో అది ఎంత అద్భుతంగా ఉందో. సూపర్ ఫెంటాస్టిక్. ఏంటది? సూపర్ ఫెంటాస్టిక్. సో అలా అలా మేమైతే విజయవాడ అయితే ఎంటర్ అయిపోయాము. టెంపుల్ దగ్గర అయితే పార్కింగ్కి ప్లేస్ లేదు. సో మేము ఒక 300-400 మీటర్స్ దూరంలో పార్క్ చేసి కారు ఒక ఆటో పట్టుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇది ప్రకాశం బ్యారేజ్. మేమైతే దర్శనానికి టికెట్ తీసుకున్నాం, 300 రూపీస్. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా వెళ్తే క్యాష్ క్యారీ చేయండి. సో క్యాష్ అనేది చాలా ఇంపార్టెంట్, అక్కడ ఫోన్స్ అలో ఉండవు కాబట్టి. రిటర్న్ మళ్ళీ కార్ దగ్గరికి అదే ఆటోలో వెళ్ళిపోయాము. సో ఆటో ఛార్జ్ వచ్చేసి 300 తీసుకుండు అప్ అండ్ డౌన్కి. మన ఎదురుగానే ఉన్నాడండి సుభాష్ చంద్రబోస్. సో ఇప్పుడు విజయవాడ టు బాపట్లకి అయితే స్టార్ట్ అయిపోయాము. అలా వెళ్తుంటే మాకు దారిలో జనసేన కొత్త పార్టీ ఆఫీస్ కనిపించింది. సో ఇదే ఆ బిల్డింగ్. కొద్దిసేపు కార్లో వుడ్ యు రాదర్ గేమ్ అయితే ఆడినాము. అక్క మాత్రం అజయ్ని అసలు భలే ఆడుకుంది. మాకు సాటిస్ఫైడ్ ఆన్సర్ వచ్చేంత మేము అడుగుతూనే ఉన్నాం, తను మాత్రం మాకు సాటిస్ఫైడ్ ఆన్సర్ ఇవ్వట్లేదు. సో మేమైతే అడుగుతూనే ఉన్నాం. అలా అలా కొద్దిసేపు అలా అలా టైం పాస్ చేసుకుంటా, కొంచెం పాటలు వినుకుంటా, కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటా.
ఏంటి ఆప్షన్ 2 ఏంటి? ఆప్షన్ 2 అంతే. అయితే ట్రావెల్ మొత్తంలో పవర్ నప్ చాలా వేసింది. సో మేము ఆ గ్యాప్లో ఒక గేమ్ అయితే ఆడుకున్నాము. అది వచ్చేసి హీరో ఫస్ట్ లెటర్, హీరోయిన్ ఫస్ట్ లెటర్, సినిమా ఫస్ట్ లెటర్. సో మేము ఆ మూవీ లైక్ ఆ 3 డీకోడ్ చేయాలన్నట్టు. నాగార్జున. నాకు అంత పాత సినిమాలు అదే ఏదో మన్మధుడు 2 చాప్ తగలాలి అంతే. 2 లక్షలు అంతే బాట లైసెన్స్ కి. 2 రూపాయలు ఇచ్చి కాదు టోకెన్. 2 లక్షలు నీకు పడ్డదనుకో, నువ్వు నడిపియలేను అనుకుంటే నీకు 2 రూపాయలు ఇచ్చి తీసుకున్నావు. లోహిత్, అజయ్ మాత్రం మొత్తం కార్లు, బైక్లు, వాటి రేట్స్ ఇలానే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ముందు ఏ కార్ వస్తే ఆ కార్ గురించి మాట్లాడుకున్నారు. మనకేమో ఇందులో 0 నాలెడ్జ్. సో నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. మేము అరౌండ్ 3 కల్లా మేము బుక్ చేసుకున్న రూమ్స్కి అయితే రీచ్ అయిపోయాము. మేము ఈ ట్రిప్కి 2 డేస్ ముందే లలిత కారుణ్య రెసిడెన్సీలో 2 రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం. ఈ రెసిడెన్సీ వచ్చేసి సూర్యలంక బీచ్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఒక 5 మినిట్స్లో మనం బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు, అంత దగ్గర ఉంటుంది అనమాట. మేము చీరాల బీచ్ దగ్గర కూడా రూమ్స్ బుక్ చేసుకుందామని ట్రై చేసాము. కానీ రూమ్స్ అయితే అవైలబుల్ లేకుండా, ఉన్న రూమ్స్ చాలా హై బడ్జెట్ అనిపించింది. సో అందుకని మేమైతే ఈ రెసిడెన్సీని చూస్ చేసుకున్నాం. ఒక్క రూమ్ కాస్ట్ వచ్చేసి 3000 చేంజ్ పడింది. సో మేము 2 రూమ్స్ తీసుకున్నాం కాబట్టి మాకు 6000 చేంజ్ అలా పడింది పర్ డేకి. రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది. సో మనకు కబోర్డ్స్, టీవీ అన్నీ ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. బాగుంది రూమ్ అయితే. దాంట్లో ఎక్కడ లంచ్ చేయలేదు కాబట్టి రూమ్కి వచ్చేసి బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నాము. ట్రావెల్ చేసి అలసిపోయాం కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. తర్వాత రెడీ అయ్యి సన్సెట్ టైంకి బీచ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయినాం, సూర్యలంక బీచ్కి. నేను ఫస్ట్ టైం బీచ్ని చూడడం మాకైతే భలే క్రేజీ అనిపించింది. చాలా మంచిగా అనిపించింది బీచ్ని చూడడం. ముగ్గురం శారీస్ కట్టుకున్నాం కాబట్టి సో ఓన్లీ ఫొటోసే దిగుదామని ఫిక్స్ అయిపోయినాం ఆ ఈవినింగ్కి. సో వాటర్లోకి వెళ్ళి ఏం ఆడలేదు. ఆల్మోస్ట్ మా ఫొటోస్ అన్నీ అజయ్ తీసినాడు. లోహిత్ మాకు ఫోన్ ఇచ్చేసి మీ సావు మీరు సావండి అని చెప్పేసి తను మాత్రం బీచ్ వ్యూ చూసుకుంటా చిల్ అయిపోయాడు. అలా ఫొటోస్ దిగేసి చీకటి పడుతుందని చెప్పేసి రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాము. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి యూనో ఫ్లిప్ ఆడడం స్టార్ట్ చేసినాం. గేమ్ మాత్రం భలే క్రేజీగా ఆడినాం. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే గేమ్ గురించి షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. సో అలా కొద్దిసేపు యూనో ఫ్లిప్ ఆడుకొని దాని తర్వాత ఇంకో గేమ్ ఆడినాము, Scribble.io అని చెప్పేసి. దాని తర్వాత బటర్ నాన్స్ ఆర్డర్ పెట్టుకొని తినేసి పడుకున్నాం.
నెక్స్ట్ డే మార్నింగ్ 5కి లేచి రెడీ అయ్యి బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం మేము సన్ రైజ్ చూస్తానికి. బీచ్కి వెళ్ళాలంటే మనం టికెట్స్ తీసుకోవాలి. సో మేము ముందు రోజు తీసుకున్న టికెటే వాళ్ళకి చూపించినాము. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. అది 24 అవర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మేమైతే బీచ్లో ఆడుకుందామని చెప్పేసి టీ-షర్ట్ షార్ట్స్ మీద అయితే వెళ్ళాము. సో ముందు రోజేమో ఓన్లీ ఫొటోస్, ఈ రోజేమో ఓన్లీ ఆట. ఇక్కడ ఈ వెహికల్ డ్రైవింగ్ అయితే 100 రూపీస్ తీసుకుంటారు. కొద్ది దూరం తీసుకెళ్తారు, మనం హ్యాండిల్ పట్టుకుని కూర్చోవాలి అంతే. మేము నలుగురము వాటర్లోకి వెళ్ళి చాలాసేపు ఆడుకున్నాము. 6కి వెళ్ళి 8 దాకా ఆడుకున్నాము. లోహిత్ రాలేదు. లోహిత్ జస్ట్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేసినాడు. సన్ రైజ్ కూడా చాలా బాగుండే, రియల్గా చూస్తే ఇంకా బాగుంది. శాండ్లో కూడా చాలాసేపు ఆడుకున్నాము. క్యాజిల్ కడుతుంది అక్క. ఆ వాటర్ వచ్చేసి ఆ క్యాజిల్ మొత్తం గురిపేస్తుంది. స్టిల్ అక్క మాత్రం పట్టు వదిలిన విక్రమార్కుల్లో అక్కడనే కడుతుంది. అంత ఆశ్చర్యం ఇవ్వకండి, ఏదెవరో కట్టారు, నేను వీడియో తీసుకున్నా అంతే. ఈ హార్స్ రైడ్ వచ్చేసి 100 రూపీస్, కొద్ది దూరం తీసుకెళ్తారు అంతే. క్యామెల్ రైడ్ కూడా 100 రూపీస్. జాన్వి అండ్ రేష్మక్క ఇద్దరు ఎక్కినారు. ఇక్కడ ఈ గవ్వల మీద నేమ్స్ రాస్తే 350 రూపీస్ ఈచ్, అండ్ వితౌట్ నేమ్ అయితే 250 రూపీస్ అంట. అలా అన్ని షాపులు తిరిగి నచ్చినవన్నీ కొనుక్కొని రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాం మేము. సో రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ మేము చీరాల బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం.
ఇన్సెక్యూరిటీస్ అన్నీ ఒక పేపర్లో రాసి దాన్ని బోర్లా చేసి సముద్రంలో వేస్తే అవన్నీ దూరం అయిపోతాయంట. నాకు తెలీదు, నాకు జాన్వి చెప్పింది. సో మేము కూడా ట్రై చేసినాం. చీరాల అంటే బీచే కాదు, ఇక్కడ శారీస్ కూడా చాలా ఫేమస్. మేము ముగ్గురం శారీస్ తీసుకున్నాం. ఒక్క శారీ వచ్చేసి 1300 పడింది. నేను మా అమ్మకి తీసుకున్న శారీ. చీరాలలోనే బ్రేక్ఫాస్ట్ చేసి మేము బీచ్కి అయితే వెళ్ళిపోయినాం. మేము ముగ్గురం మా బోట్స్ని సముద్రంలో తీసేసాం. కొద్దిసేపు అక్కడే ఉండి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని అలాగే సీ ఫుడ్ తీసుకొని మేమైతే హైదరాబాద్ రిటర్న్ అయిపోయాం. సో మేము హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇలా నా ఫస్ట్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మరి మీరు ఎప్పుడు మీ కొలీగ్స్ తోటి మీ ఫ్రెండ్స్ తోటి ప్లాన్ ఇస్తున్నారు? మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీ టైం వేస్ట్ అయినట్టు వాళ్ళకి కూడా టైం వేస్ట్ అవ్వాలి కదా, ఒక 20 minutes. సరే మరి, థ్యాంక్ యూ.